శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను అంతటినీ కూడా మార్కండేయ మహర్షి యుధిష్ఠిరాదులకి చెబుతున్నాడు. అద్భుతమైనటువంటి వృత్తాంతము. అది వింటూ ఉంటేనే మనసు ద్రవించిపోతుంది. ఆ వృత్తాంతాన్ని అంతా కూడా యుధిష్ఠిరాదులు చాలా శ్రద్ధగా వింటున్నారు. ఆ శ్రీరామచంద్రుడు ఆ సీతాపహరణం జరిగిన తర్వాత పాపం సీతాదేవిని వెతుక్కుంటూ వెళుతుంటే కబంధుడు అనేటువంటి ఒక రాక్షసుడు మధ్యలో అడ్డం వస్తే ఆ కబంధుడిని సంహరిస్తే ఆ కబంధుడి యొక్క శరీరంలోంచి దివ్యమైనటువంటి పురుషుడు వచ్చి, నేను విశ్వావసుడు అనేటువంటి గంధర్వుడినయ్యా, శాపవశాత్తు ఇలాగా ఇటువంటి రూపం ఎత్తాల్సి వచ్చింది నేను, అందువలన నీకు ఇక్కడ దగ్గరలోనే సుగ్రీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, వానరశేషుడు ఋష్యముఖ పర్వతం మీద, అతనితో నువ్వు స్నేహం చేయవయ్యా, అతను నీకు సహాయం చేస్తాడు, తప్పనిసరిగా సీతను పొందుతావు అని తెలియజేశాడు. అప్పుడు వెంటనే ఆ పంపానదిలో స్నానం చేసి ఈ రామలక్ష్మణులిద్దరూ కూడా ఋష్యముఖ పర్వతం కేసి వెళ్ళారు. తావు ఋష్యమూకమభ్యేత్య బహుమూల ఫలద్రుమం గిర్యగ్రే వానరాన్ పంచబీరౌ దద్రశుతుస్తదా. అధికమైనటువంటి ఫలమూలాలతోటి అద్భుతంగా శోభిల్లుతోంది ఆ ఋష్యముఖ పర్వతం. అటువంటి ఆ ఋష్యముఖ పర్వతాన్ని చేరుకున్న వీళ్ళిద్దరూ కొండ శిఖరం మీద ఉండేటువంటి 5 వానరులని చూశారు. సుగ్రీవ ప్రేషయామాస సచివం వానరం తయో బుద్ధిమంతం హనుమంతం హిమవంతమవస్థితం. అలాగే ఆ వానరులు కూడా వస్తున్నటువంటి రాజకుమారులైన వీళ్ళిద్దరిని చూశారు. వెంటనే సుగ్రీవుడు హిమవంతంలా గంభీరంగా కూర్చుని బుద్ధిమంతుడైనటువంటి వాడు తనకు మంత్రి అయినటువంటి హనుమంతుడిని వాళ్ళ దగ్గరికి పంపించాడు. తేన సంభాష్య పూర్వంతో సుగ్రీవం అభిజగ్వధు సఖ్యం వానరాదేన చక్రే రామస్తదాన్ నృప. ఆ తర్వాత హనుమంతుడు వచ్చాడు, రామలక్ష్మణులతో మాట్లాడాడు. వీరు కూడా రామలక్ష్మణులు కూడా హనుమంతునితో మాట్లాడారు. వాళ్ళు వెంటనే సుగ్రీవుని వద్దకి చేరుకున్నారు. అప్పుడు ఆ రాముడు వానరరాజుతోటి స్నేహం చేశాడు. తద్వాసో దర్శయామాసు తస్య కార్యేని వేదితే వానరాణాంతు యత్సీతాహ్రియమాణ వ్యపాసృజత్. రాముడు తన పని గురించి చెప్పగానే అపహరణకు గురైన సమయంలో సీతాదేవి వానరుల మధ్య పడవేసినటువంటి ఆ వస్త్రాన్ని వాళ్ళు ఆయనకి చూపించారు. తత్ప్రత్యేకరం లబ్ధ్వా సుగ్రీవం ప్లవగాధిపం పృథివ్యాం వానరైశ్వర్యే స్వయం రామో అభ్యషేచేత్. అంత సీతాదేవి యొక్క ఆ వస్త్రాన్ని చూడగానే ఆ గుర్తుని పొందినటువంటి రాముడు వానర నాయకుడైన సుగ్రీవుని వెంటనే అక్కడే భూమండలంలో ఉండేటువంటి వానరులందరికీ సామ్రాట్టుగా స్వయంగా అభిషేకం చేసేసేట. ప్రతిజజ్ఞేత కాకుస్త సమరే బాలినో వధం సుగ్రీవశ్చ వైదేహ్య పునరాయనం నృప. రాముడు వెంటనే సుగ్రీవుడికి చెప్పాడు, యుద్ధంలో నేను వాలిని చంపుతానయ్యా అని. సుగ్రీవుడు రాముడికి చెప్పాడు, వైదేహిని వెదికి తెస్తానయ్యా అని. ఇలా పరస్పరము సహకారము చేసుకుందుకు ఒడంబడిక కలిగినటువంటి వారై చక్కటి మిత్రత్వాన్ని వాళ్ళు పొందారు, ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఈత్యుక్త్వా సమయం కృత్వా విశ్వాస పరస్పరం అభ్యేత్య సర్వే కిష్కింధాం తస్థుర్ యుద్ధ అభికాంక్షిణ. ఇలా అనుకున్నారు, పరస్పరం విశ్వాసంతో ప్రతిజ్ఞలు చేసుకున్నారు. వెంటనే అందరూ కిష్కిందకి చేరుకున్నారు. అక్కడ యుద్ధకాంక్షలై వాళ్ళందరూ నిలబడ్డారు. సుగ్రీవ ప్రాప్య కిష్కింధాం ననాదౌఘ నిభస్వనః నాస్య తన్మమృషే వాలి తారాతం ప్రత్యషేధే. సుగ్రీవుడు కిష్కిందకి వెళ్ళాడు. అక్కడ పెద్ద బిగ్గరగా సింహనాదం చేశాడు వాలి రమ్మని. ఆ వాలి ఈ సుగ్రీవుడి యొక్క సింహనాదం విని సహించలేకపోయాడు. కానీ తారమటుకు అతన్ని వారించింది. యథానదది సుగ్రీవ బలవాన్ ఏషవానర మన్యే చాశ్రయవాన్ ప్రాప్త నత్వం నిష్కాంతుమరసి. సుగ్రీవుడు అంతలా గర్జిస్తున్నాడు అంటే అది ఏదో అతనికి ఒక సహకారం లభించి ఉంటుంది. అందువలన అతడు అంత బలం పొందినట్టుగా గర్జిస్తున్నాడు. ఎవరిదో ఒక ఆశ్రయం లభించి ఉంటుందని నేను అనుకుంటున్నానయ్యా, అందువల్ల నువ్వు ఇప్పుడు వెళ్ళకు అని చెప్పింది తార. హేమమాలి తతో బాలి తారాం తారాధిపారణం ప్రోభాచవచనం వాగ్మీతాం వానరపతిపతి. అప్పుడు ఆ చంద్రముఖి అయినటువంటి తారతోటి వాలి ఈ విధంగా అన్నాడు, చాలా నేర్పుగా మాట్లాడగలడు, అంతేకాకుండా అతనికి ఒక అద్భుతమైనటువంటి మాల కూడా పొందినటువంటి వాడు, గొప్ప బలాన్ని వృద్ధి చేసేటువంటి సువర్ణమాలాధారి అయినటువంటి వాడు.
ఆ వానరపతి అయినటువంటి భర్త వాలి ఈ విధంగా అన్నట్ట, సర్వభూతరుతజ్ఞ త్వం పశ్య బుద్ధ్యా సమన్విత కేన చాశ్రేవాన్ ప్రాప్త మమేష భ్రాతృగంధిక. నేను సమస్తములైనటువంటి ప్రాణుల యొక్క రవాల్ని, అంటే ఆ వాటి యొక్క రుతములు, సర్వభూత రుతజ్ఞ అంటే ఏంటి, సమస్తములైనటువంటి ప్రాణుల యొక్క అరుపులను తెలుసుకోగలవు నువ్వు, అందువల్లనే నువ్వు అతడు బలంగా గర్జించాడు అనేటువంటి విషయం తెలుసుకోగలిగావు, తెలివైన దానవు. అయితే నాకు పేరుకు మాత్రమే సోదరుడైనటువంటి వాడు సుగ్రీవుడు, నాతో బలమైనటువంటి వాడు కాదు, సమానమైన బలం కలిగిన వాడు కాదు. ఎవరిని ఆశ్రయాన్ని వాడు పొంది ఉంటాడో కూడా చెప్పు అన్నాడు. చింతయత్వా ముహూర్తంతు తారాధిప ప్రభాపతి మిత్యబ్రవీత్ ప్రాజ్ఞాశృణు సర్వం కపీశ్వర. అప్పుడు ఆ తార చాలా తెలివైనది, ప్రాజ్ఞురాలామె. ఒక్కసారి ఒక క్షణకాలం ఆలోచన చేసి భర్తతో ఈ విధంగా చెబుతోంది, ఒక కపీశ్వర నీకు అంతా చెప్తాను విను అన్నాడు. హృతదారో మహాసత్వో రామో దశరథాత్మజ తుల్యారి మిత్రతాం ప్రాప్త సుగ్రీవేణ ధనుర్ధర. దశరథుని కొడుకైనటువంటి శ్రీరాముడు నాడయ్య, ఆయన చాలా మహాబలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. అతని భార్య అయినటువంటి సీత అపహరింపబడింది. అతడు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ పరస్పరం ఒకరి శత్రువులను ఒకరి శత్రువులుగాను ఒకరి మిత్రులుగాను వాళ్ళు పరిగణిస్తున్నారు. అందువల్ల ఒకళ్ళకి శత్రువు అయితే వాడు ఇద్దరికి శత్రువే, ఒకడికి మిత్రుడైతే వాడు ఇద్దరికి మిత్రుడే అన్నటువంటి భావంతో వాళ్ళు స్నేహం చేసుకున్నారు. ఆ రాముడు అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగిన వాడయ్యా. భ్రాతాచాస్య మహాభావ సౌమిత్రులపరాజిత లక్ష్మణో నామ మేధావి స్థిత కార్యార్థసతే. అంతేకాదు ఆ రాముడికి సోదరుడు ఉన్నాడు లక్ష్మణుడు. అతడు కూడా రాముడితో పాటుగానే వచ్చినటువంటి వాడు. అతడు కూడా చాలా మంచి పేరు కలిగినటువంటి వాడు, మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు, పరాజయము తెలవనటువంటి వాడు. అన్నగారి కార్యసిద్ధి కోసమే ఆయనతో కూడా ఉంటూ ఉంటాడు. మైందశ్చాపి హనుమాన్ చానిలాత్మ జాంబవాన్ వృక్షరాజ సగ్రీవ సచివాశ్రితా. ఇంకా సుగ్రీవుడితో ఉన్నారు కొంతమంది, అతన్నే నమ్ముకున్నటువంటి మంత్రులు ఉన్నారు. మైంద్రుడు, ద్వివిధుడు, పవనసుతుడైన హనుమంతుడు, వృక్షరాజు అయిన జాంబవంతుడు, ఈ నలుగురు కూడా సుగ్రీవుడికి మంత్రులు. వాళ్ళు ఉన్నారు. సర్వ ఏతే మహాత్మానో బుద్ధిమంతో మహాబలా హరంత వినాశాయ రామ వీర్యబలాశ్రయాత్. వీళ్ళందరూ కూడా మహా మనస్సులు, బుద్ధిమంతులు, మంచి బలం కలిగినటువంటి వాళ్ళు. ఆ రాముడి యొక్క బలపరాక్రమాలను ఆశ్రయంగా పొంది నీ వినాశానికి వాళ్ళందరూ కూడా సమర్థులై ఉంటారయ్యా. తస్యాహ తదాక్షిప్యవచోహితముక్తం కపీశ్వర పర్యశంకదామీర్షు సుగ్రీవగత మానసాం. అల్లాగా వాలి మేలు కోరుతూ తార చెప్పింది మాటలు. ఆ మాటలన్నీ విన్నాడు వాలి. వెంటనే ఆమె మాటలను తోసిపుచ్చాడు. పైగా అతడిని ఒక చిన్న మాట కూడా మాట్లాడాడు ఇందులో. అంటే భారతంలోనూ రామాయణంలోనూ కథావస్తువు కొద్దిగా భిన్నంగా ఉంది. అంటే ఏంటంటే అప్పటి పరిస్థితులను బట్టి రాసేటువంటి వాళ్ళు వాళ్ళకి తెలిసినటువంటి వ్యవస్థలో కొంత భిన్నంగా విషయాలు ఉన్నాయి అక్కడక్కడ. కానీ ప్రధానమైన వృత్తాంతం ఒకటే. అప్పుడు వాలి ఈర్ష్యతోటి ఓ మాట మాట్లాడాడు. అన్నట్లంటే అతడు అనుమానించట, నీ మాటలు తోసివచ్చడమే కాకుండా పర్యసంకత తాం ఈర్షు సుగ్రీవగత మానసాం అని అన్నాడు ఈయన. అంటే ఏంటి, అతనికి ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే ఈర్ష్యతోటి, అంటే సుగ్రీవుడిని మరి గొప్పగా చెప్తోంది కదా, అందువల్ల ఈర్ష్యతో ఆమెకి సుగ్రీవుడి మీద మనసు ఉందని అనుమానం పెట్టుకున్నట్ట. తారాం పరుషముక్త్వాతు నిర్జగామ గుహాముఖాత్. వెంటనే తారాదేవితో పరుషమైన మాటలు మాట్లాడుతూ వెంటనే గుహలోంచి వాడు, అంటే యుద్ధానికి పిలిస్తే ఎవడో ఆగలేడు. ఆగమని చెప్పినా కానీ పరాక్రమవంతుడైనటువంటి వాడు ఆగలేడు. అందువలన ఏంటంటే దానికి ఏదో ఒక కారణం చేత తోసిపుచ్చాలి. అందువల్ల త్రోసిపుచ్చి అతడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. వెంటనే స్థితం మాల్యవతోభ్యాసే సుగ్రీవం సోభ్యభాషత. మాల్యవంత పర్వతానికి సమీపంలో ఉండేటువంటి సుగ్రీవుణ్ణి చూసి వెంటనే అతడు గట్టిగా ఈ విధంగా అన్నట్ట, అసకృత్వం మయా పూర్వం నిర్జితో జీవిత ప్రియ ముక్తో జ్ఞాతిరితి జ్ఞాత్వా కాత్వర మరణే పునః. నేను నీతోటి అనేక మార్లు యుద్ధం చేశానప్పటికీ అన్ని మార్లు నువ్వు ఓడిపోయావు. ఓడిపోయినటువంటి వాడు ప్రాణాల మీద తీపితో పారిపోయావు కూడా. సరే, పారిపోయేవాడిని వెంబడించి చంపేదేమిటి అనే ఉద్దేశంతో సోదరుడు అని భావించి నేను విడిచిపెట్టాను కూడా. ఇలా అనేక మార్లు జరిగింది. మళ్ళీ ఇప్పుడు చనిపోవడానికి తొందరపడుతున్నావు.
అని వాలి సుగ్రీవుడితో అన్నాడు. ఇత్యుక్త ప్రాహ సుగ్రీవో భ్రాతరం హేతుమద్వచ ప్రాప్తకాలం అమిత్రఘ్న రామం సంబోధయన్నివా. వాలి ఇలా అనగానే సుగ్రీవుడు రాముడికి తెలియజేస్తున్నట్టుగా సమయానుకూలంగా సోదరుడితో ఈ విధంగా అన్నాడు. హృతరాజ్యస్య మే రాజన్ హృతదారస్య చ త్వయా కిమ్మే జీవిత సామర్థ్యం ఇది విధి సమాగతం. ఓ రాజను నా రాజ్యాన్ని అపహరించావు. సుగ్రీవుడు వాలితో అంటున్నాడు, నా భార్యని అధీనంలో ఉంచుకున్నావు, ఇక నాకు జీవించే సామర్థ్యం ఉంది, రాజ్యం పోయింది, భార్య పోయింది. అందువల్ల నిన్ను కలుసుకోవడానికి వచ్చిన నన్ను కూడా అలాగే అనుకో, మరణించడానికే వచ్చానని అనుకో, నష్టమేం లేదు. ఎందుకంటే ఇన్ని పోయిన తర్వాత నేను బతికి మటుకు ప్రయోజనం ఏంటి? ఏ ముక్త్వా బహువిధం తతస్థౌ సన్నిపేతతు సమరే వాళ్ళు సుగ్రీవు శాలతాల శిలాయుధౌ. ఇలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళ మాటలు మాట్లాడుకున్నారు అనేక రకాలుగా. ఇద్దరు మళ్ళీ యుద్ధంలోకి వచ్చి కలియబడ్డారు. ఆ యుద్ధంలో వాలి సుగ్రీవుల మద్ది చెట్లను, తాట చెట్లను, రాళ్లను ఆయుధాలుగా చేసుకుని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఉభౌ జఘ్నతురన్యోన్యం ఉభౌ భూమోనుపాతితు ఉభౌ వల్గుదుశ్చిత్రం ముష్టిభిశ్చని జగ్ను. ఇద్దరు పరస్పరం కొట్టుకుంటున్నారు, ఇద్దరు నేల మీద పడుతున్నారు, ఇద్దరు చిత్ర విచిత్రంగా పాద విన్యాసాలు చేస్తున్నారు, పిడికిలతో పొడుచుకుంటున్నారు. ఉభౌ రుధిర సంసక్తో నఖదంత పరీక్షతో శుశుభాతే తదా వీరో పుష్పితాయో కింసకో. ఇద్దరు గోళ్లతో కోరలతో గాయపడి రక్తసిక్తులు అవుతున్నారు. అలాగే అల్లా వాళ్ళు రకరకాలుగా యుద్ధం చేస్తున్నట్ట. స విశేషస్థయోర్యుద్ధే యదా కశ్చన దృశ్యతే గ్రీవస్యమాలం హనుమాన్ కంఠాసజత్. ఆ యుద్ధం జరిగేప్పుడు ఇద్దరిలో ఏమి తేడా కనిపించట్లేదు, ఇద్దరు ఒకలాగే ఉన్నారు. ఆ మనుషులు ఇద్దరు కూడా ఒకే రకంగా ఉన్నారు. ఇందులో ఎవడు వాలో ఎవడు సుగ్రీవుడో తెలవట్లేదు. అలా ఉన్న సమయంలో హనుమంతుడు ఏం చేశాడంటే సుగ్రీవుడిని గుర్తించడం కోసమని సుగ్రీవుడి మెడలో ఒక మాల వేసేట. స మాలయ తదా వీర సుశిభే కంఠశక్తయా శ్రీమానేవ మహాశైల మలయో మేఘమాలయ. ఆ వీరుడైనటువంటి సుగ్రీవుడి మెడలో పడిన మాల చేత మేఘపంక్తుల చేత శోభిల్లేటువంటి మలయ పర్వతంలాగా ప్రకాశించేట. కృతచిహ్నంతు సుగ్రీవం రామో దృష్ట్వా మహాధను విచకర్షధను శ్రేష్టం బాలిముద్దిశ్య లక్ష్యవత్ నిస్పారస్తస్య ధనుషో యంత్రస్యేవ తదా భవోవి తత్రా సదదా వాలి శరణాభిహతోరసి. ఎప్పుడైతే మాల వేసారో సుగ్రీవుడు ఎవరో తెలిసిందో రాముడికి, మహాధనుర్ధుడైనటువంటి రాముడు మాలను గుర్తుగా ధరించి సుగ్రీవుడిని చూశాడు. వాలిని లక్ష్యంగా చేసుకునేటప్పుడు శ్రేష్టమైనటువంటి తన విల్లు ఎక్కుపెట్టాడు. యంత్రధ్వనిలా అనిపించిన ధనుష్టంకార అన్నప్పుడు వాలి చాలా భయపడ్డాడు కూడా. ఇంతలోనే అతని రొమ్ములో బాణం తగిలి గాయపడ్డాడు. సభిన్న హృదయ వాలి వక్త్రాక్షోణితముద్ధమన్ దదర్శావస్థితం రామం తత సౌమిత్రిణా సహా. ఆ గుండెలు చీలిపోయిన వాలి నోటి నుండి రక్తాన్ని కక్కుంటూ పడిపోయేట. లక్ష్మణుడితో కలిసి అక్కడ నిలిచి ఉన్న రాముడిని అప్పుడు చూశాడు. గర్హిత్వా సకాకుస్తం పపాత భూమూర్ఛిత తారాదర్శతం భూమో తారాపతి సమోజసం. అంత రాముణ్ణి నిందించి మూర్ఛితుడే నేల మీద పడిపోయేట. ఆ భూమి మీద పడి ఉన్నటువంటి చంద్రుడి లాంటి కాంతి కలిగినటువంటి ఆ వారిని తార చూసింది. హృతే వారిని సుగ్రీవ కిష్కిందాం ప్రత్యపద్యత తాంచ తారాపతిముఖీం తారాం నిబద్ధేశ్వరాం. ఆ వాలి చచ్చిపోగానే నాథుడు లేనటువంటి కిష్కింధా నగరాన్ని, చంద్రముఖి అయినటువంటి తారను కూడా సుగ్రీవుడు పొందాడు. రామస్తు చతురోమాసాన్ పృష్ఠే మాల్యవత శుభే నివాసమక్రోద్ధీమాన్ సుగ్రీవేణాభ్యుస్థిత. ఆ బుద్ధిశాలైనటువంటి రాముడు మాల్యవంత పర్వతం మీద ఉండేటువంటి ఒక లోయలో 4 నెలల పాటు నివసించాడు. సుగ్రీవుడు అతని సమక్షానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఈ విధంగా అప్పుడే రాజ్యాన్ని అధికారం పొందినటువంటి వాడు. పైగా అది వర్షకాలము. అందువలన ఆ 4 నెలలు ఆగుదామని అనుకున్నటువంటి వాడై ఆ 4 నెలలు సుగ్రీవుణ్ణి స్వేచ్ఛగా వదిలేశాడు. మధ్య మధ్యలో సుగ్రీవుడు వచ్చి ఈయన్ని కలుస్తూ ఉండేవాడు. రావణోపి పురీం గత్వా లంకాం కామబలాత్కృతా సీతాం నివేశయామాస భవనే నందనోపమే అశోకవనికాభ్యాసే తాపసా ఆశ్రమ సన్నిభే భర్తృస్మరణ తన్వంగి తాపసీ వేషధారిణి.
ఆ రావణుడు కూడా కామవశంతో లంకానగరానికి వెళ్ళి అశోకవన సమీపంలో తాపశాస్త్రమంలా ప్రశాంతంగా అద్భుతంగా ఆ శోభిల్లేటువంటి నందనవనం లాంటి భవనంలో సీతను అక్కడ అట్టెపెట్టాడు. ఆమె తాపసి వేషం ధరించి భర్తనే నిరంతరము తలుచుకుంటూ ఆమె పాపం కృషించిపోతుంది. ఉపవాస తపస్శీల తత్రాస పృథులేక్షణ ఉవాస దుఃఖవశ్యం ఫలమూలకృతాసన. అంత విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి సీత ఉపవాసము తపస్సు తన స్వభావంగా మరచుకుంది. పాపం ఫలమూలాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ దుఃఖంతో కాలం గడుపుతోంది. దిదేశ రాక్షసీస్తత్ర రక్షణే రక్షసాధిప ప్రాసాసి శూల పరసు ముద్గరాలాత ధారణీ. ఆ రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు సీత యొక్క రక్షణకు బల్లాలు, కత్తులు, శూలాలు, పశువులు, ముద్గరాలు, కొరకంచులు ధరించినటువంటి రాక్షస స్త్రీలనందరినీ కూడా అక్కడ ఆయన ఆ సీతాదేవికి సహాయంగా నియోగించాడు ఆమెను కాపలా కాయడానికి. ద్వ్యక్షీం త్రేక్షీం లలాటాక్షీం దీర్ఘజిహ్వామజిహ్వకాం త్రిస్తనీం ఏకపాదాంజలిలోచన. అలా ఆ రాక్షస స్త్రీలను అక్కడ నియమించిన రాక్షస స్త్రీలు ఎలా ఉన్నారంటే వికట రూపధారులు. వాళ్ళకి విరూపమైనటువంటి రూపాలు అవన్నీ కూడా. కొంతమందికి ఒకటే కన్ను ఉందిట, కొంతమందికి 2 కళ్ళు ఉన్నాయట, కొంతమందికి 3 కళ్ళు ఉన్నాయట, కొందరికి నుదుటి మీద కన్నులు ఉన్నాయట, కొందరికి పొడవైన 4 ఉంటే కొందరికి 4 లేవుట, కొంతమందికి 3 వక్షోజాలు ఉన్నాయట, కొంతమందికి ఒకటే కాలు ఉందిట, ఒక ఆమెకు 3 జటలు ఉన్నాయట, ఒక ఆమెకు ఒకటే కన్ను ఉందిట. అంటే ఇలా రకరకాలైనటువంటి వికృతమైన వికారమైనటువంటి స్వరూపాలు కలిగినటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా ఆ సీతాదేవికి కాపలాగా ఉన్నారట. తాస్తుతాం ఆయతాపాంగీం పిశాచో దారుణస్వరా తర్జయం సదా రౌద్రా పరుష వ్యంజనస్వరా. ఆ పిశాచ స్త్రీలు భయంకరమైనటువంటి గొంతులతో పరుషమైనటువంటి స్వర వ్యంజనాలతో రౌద్రంగా దీర్ఘమైనటువంటి కన్నులు కలిగినటువంటి సీతను ఎప్పుడు ఇలా భయపెడుతూనే ఉన్నారట. ఖాదామ పాటయామ ఏనాం తిరస ప్రవిభజ్యతాం ఏయం భర్త అరమస్మాకం మన్యేహ దేవతి. వాళ్ళు ఆమెను చూసి అంటున్నారట, ఈమెను కాస్త కూరండుకు తినేద్దాం అంటున్నారు, ఈమెను మొక్కలుగా నరిగి తినేద్దాం అంటున్నారు, ఈమెను ఏదో రకంగా తినేద్దాం, ఎందుకంటే ఈమె మన యొక్క ప్రభువైనటువంటి రావణాసురుని అవమానించి ఇక్కడ జీవించి ఉంది, భర్తగా అంగీకరించట్లేదు, అందువల్ల ఈమెను తినేద్దాము అని అంటున్నారు వాళ్ళు. ఇచ్చేవం పరిభర్సంతి త్రాస్యమాన పునః భర్తృశోక సమావిష్ట నిస్వశ్చేదమువాచత. అసలే అపహరింపబడింది, తన భర్తకు దూరం అయ్యింది, ఈ బాధలతోటే అలమటిస్తోంది, ఆమెను ఇంకా వీళ్ళు బాధపడుతున్నారు. ఇలా కఠినమైనటువంటి బెదిరింపులతో మాటిమాటిగా రాక్షసులు భయపెడుతుంటే భర్త యొక్క వియోగం చేత దుఃఖితురాలైనటువంటి సీతాదేవి దీర్ఘంగా నిట్టూర్చి వారితో ఈ విధంగా అందుట. ఆర్యాహ కాదతమాం శీఘ్రం మే లోభోసి జీవితే వినాతం పుండరీకాక్షం నీలకుంచితమూర్ధజం అప్యేవాహం నిరాహార జీవిత ప్రియదర్శవర్జిత శోషయిష్యామి గాత్రాణి వ్యాలీతాలగత యథా నత్వన్యమభిగచ్చేయం పుమాంసం రాఘవాదుతే ఇది జానీత సత్యం మే క్రీతాం యదనంతరం. వెంటనే వాళ్ళతో చెప్పిందట, ఓ రాక్షస స్త్రీలారా, మీరు తినేస్తాం అనడం కాదు, నన్ను తినేయండి, నన్ను శుభ్రంగా చంపేయండి, నాకేమి జీవితం మీద ఆశ లేదు, ఎందుకంటే నా స్వామి లేకుండా నాకు జీవితం ఏమిటి, నా స్వామి నుంచి నన్ను దూరంగా తీసుకొచ్చిన తర్వాత నాకు అంత మనోహరమైనటువంటి కమల నయండైనటువంటి అలాగే గిరజాల జుట్టు కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ముగ్ధ మోహన రూపాన్ని నేను చూడలేకపోతే ఇంకా నాకు జీవితం ఎందుకు, ఆయన దగ్గర లేనటువంటి జీవితం నాకు అక్కర్లేదు, అందువలన నేను ఎలాగూ నిరాహారి అయి ఉంటాను, నాకు జీవితం మీద ఇష్టమేం లేదు, తాటి చెట్టు మీద ఉండేటువంటి ఒక నాగిని వలె నేను నా శరీరాన్ని శుష్కింపజేసుకుంటాను, రాఘవుణ్ణి తప్ప వేరే పురుషుణ్ణి నేను ఎప్పటికీ పొందను, నా మాట నిజం, అందువల్ల మీరు చేయవలసింది ఏదో చేసుకోండి. తస్యా తద్వచనం శ్రుత్వా రాక్షస్యస్తా ఖరస్వనాః ఆఖ్యాతుం రాక్షేంద్రాయ జగ్ముస్తత్ సర్వమాదృతాః. ఆ సీత మాటలు విన్నారు ఆ రాక్షస స్త్రీలందరూ కూడా. వెంటనే ఆ వృత్తాంతాన్ని
వాళ్ళు రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడికి విన్నవించడానికి వెళ్ళారు. గత ఆసుతాసు సర్వాసు త్రిజటానామ రాక్షసాంతయామాసు వేదేం ధర్మజ్ఞ ప్రియవాదిని. వాళ్ళందరూ అలా వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఉండేటువంటి ఒక ధర్మజ్ఞురాలైనటువంటి ప్రియవాదిని అయినటువంటి త్రిజట అనేటువంటి పేరు కలిగే రాక్షసి సీతాదేవిని ఓరడించిందిట. సీతే వక్ష్యామితే కించిత్ విశ్వాసం కురుమే సఖి భయం త్వం త్యజ వామోరు శృణు చేదం వచోమమా. ఓ సీతాదేవి, నేను నీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నా యందు విశ్వాసం ఉంచు, భయాన్ని విడిచిపెట్టు, నేను చెప్పేటువంటి మాటలను శ్రద్ధగా విను. ఆవింధ్యో నామ మేధావివృద్ధో రాక్షసంగా స రామ సీత అన్వేషితదేహి సమానదత్. అవింధ్యుడనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడమ్మా, మేధావి, వయసులో పెద్దవాడు. అతడు ఎప్పుడు కూడా రాముడు మేలునే కోరుతూ ఉంటాడు. నీకోసమే నీతో చెప్పమని నాతో ఈ విధంగా మాటలు చెప్పాడు. అదేంటో చెప్తాను వినంది. సీతామద్వచనాద్వాచ్య సమాశ్వాస్య ప్రసాద్యత భర్త తే కుశలీ రామో లక్ష్మణానుగతో బలి సఖ్యం వానరాజేన శక్ర ప్రతిమ తేజస కృతవాన్ రాఘవ శ్రీమాన్ తదర్థే సముజ్యత మాచతే అస్తు భయం భీరు రావణాల్లో గర్హితాత్ నలకోబర శాపేన రక్షిత హ్యసినందిని శప్తో హ్యేషపురా పాప వధుం రంభాంబరాం రసన్న శక్నోత్యవసాం నారీముపైతుమజితేంద్రియ క్షిప్రమేష్యతి తే భర్త సుగ్రీవేణాభిరక్షత సౌమిత్ర సహితో ధీమాన్ త్వాం సేతో మోక్షయిష్యతి. సీతను వాదార్చింది. నువ్వు సీతాదేవిని వాదార్చి ఆమెను సంతృప్తిపరిచి ఆమెకు నా మాటకే విధంగా చెప్పు అని చెప్పాడు. బలవంతుడైనటువంటి నీ భర్త అయినటువంటి రాముడు లక్ష్మణుడు వెంటనంటి ఉండగా, అంటే రాముడు లక్ష్మణుడు వెంటనంటి ఉండగా, అంటే రాముడు లక్ష్మణుడితో కలిసి చాలా క్షేమంగా ఉన్నాడమ్మా. ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వానరరాజు అయినటువంటి సుగ్రీవుడితో స్నేహం చేశాడు. ఆ సుందరమైన రూపం కలిగిన శ్రీరామచంద్రుడు నీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. లోక నింజుడైనటువంటి రావణుల వల్ల నీకేం భయం అక్కర్లా. నలకూబరుడి శాపం వలన రావణుడి నుండి నువ్వు రక్షింపబడ్డావు. పూర్వం పాపాత్ముడైనటువంటి వీడు కోడలు రంభను స్పృశించి శాపాన్ని పొందాడు. ఇంద్రియ నిగ్రహం లేని ఇతడు తనకు వశం కాని స్త్రీని పొందడానికి శక్తుడు కాడు. సుగ్రీవుని చేత సురక్షితుడై లక్ష్మణ సహితుడై ధీమంతుడై నీ భర్త త్వరలోనే వస్తాడు, నిన్ను ఇక్కడి నుండి విడిపిస్తాడు అని చెప్పాడు. అల్లా చెప్పినటువంటి ఈ మాటలన్నీ త్రిజట చెప్పింది. అవింధ్యుడు అనేటువంటి రాక్షసుడు నీకు చెప్పమన్నాడా అన్మాన్. స్వప్నాహి సుమహాఘోరా దృష్ట్వామి అనిష్ట దర్శన వినాశాయాస దుర్బుద్ధే పౌలస్య కులఘాతిన. ఆ పౌలస్య వంశఘాతకుడు దుర్బుద్ధి అని రావణాని యొక్క వినాశాన్ని అనిష్టాన్ని సూచించేటువంటి ఒక భయంకరమైనటువంటి కళలు కూడా నాకు వచ్చాయి. దారుణో హ్యేష దుష్టాత్మ క్షుద్రకర్మ నిశాచర స్వభావాచ్యల దోషేణ సర్వేషాం భయవర్ధన. ఈ రావణాసురుడు దుష్టాత్ముడమ్మా, క్షుద్రమైన పాపాలు చేసేటువంటి వాడు. ఈ నిశాచరుడు స్వభావం వలన శీలదోషం వల్ల అందరికీ భయాన్ని కలిగిస్తూ ఉంటాడు అని చెప్పాడు. స్పర్ధతే సర్వదేవేర్య కాలోపతి చేతన మయా వినాశలింగాన్ని స్వప్నే దృష్ట అనితస్య వై. విధి చేత క్షీణించినటువంటి బుద్ధితో సమస్త దేవతలతో స్పర్ధ పొందినటువంటి ఇతడి వినాశనాన్ని సూచించే గుర్తులన్నింటినీ కూడా నేను స్వప్నంలో చూశాను. తైలాభిషిక్తో వికచ మజ్జన్పంకే దశానన అసకృత్ ఖరయుక్తేతు రథే నృత్యన్యవస్థిత. ఈ దశాననుడు, ఈ రావణాసురుడు ఒంటి నిండా నూనె పోసుకుని జుట్టు విరబోసుకుని బురదలో మునుగుతూ గాడిదలు కట్టిన రథం మీద నాట్యం చేస్తున్నట్టుగా నేను చూశాను. అటువంటి కళ వచ్చింది నాకు. ఒకసారికి చాలాసార్లు వచ్చింది, అలా కనిపించాడు నాకు. కుంభగన్నాదయశ్చేమే నగ్నా పతితమూర్ధా గచ్చంతి దక్షిణామాసాన్ రక్తమార్యానులేపనా. అలాగే కుంభకర్ణుడు మొదలైన వీళ్ళందరూ కూడా జుట్టు రాలిపోయి ఎర్రటి పూలమాలలో రక్తచందనం ధరించి నగ్నంగా దక్షిణ దిక్కుకు వెళుతున్నారు. శ్వేతాదవత్ర సోష్ణీష శుక్లమాల్యానులేపన శ్వేత పర్వతమారుడు ఆరూఢ ఏకయే విభీషణ. ఒక్క విభీషణుడు ఒక్కడే శ్వేతఛత్రాన్ని ధరించి కిరీటంతో తెల్లటి పూలమాలలు వేసుకుని తెల్లటి గంధం తాల్చి శ్వేత పర్వతారుడై హాయిగా ఆనందంగా ఉన్నాడు. అది చూశాను నేను. సచివశ్చాస్య చత్వార శుక్లమాల్యానులేపన శ్వేతపర్వత సమారుఢ మోక్షంతి అస్మాన్ మహాభయాత్. అలాగే అతను నలుగురు మంత్రులు,
వాళ్ళు కూడా చక్కగా తెల్లటి మాలలు వేసుకున్నారు, తెల్లటి వస్త్రాలు ధరించారు, గంధం పూసుకున్నారు. శ్వేతపర్వతారుడై మహాభయం నుండి వాళ్ళు కూడా విడుదల పొందారు. రామశాస్త్రేణ పృథివీ పరిక్షిప్త ససాగర యశసా పృథివీ కృష్ణాం పౌరైషది తేపతి. రాముడి యొక్క అస్త్రం చేత సాగర సహితంగా ఉండేటువంటి భూమి అంతా కూడా కప్పివేయబడిందమ్మా. నీ భర్త ఈ సమస్త భూమండలాన్ని కీర్తి చేత నింపివేస్తాడు. ఆస్తి సంచయమారూఢ భుంజానో మధుపాయసం లక్ష్మణశ్చ మహామయా దృష్టో దిదిక్షు సర్వతో దిశం. లక్ష్మణుడు ఎముకల గుట్లను ఎక్కి తియ్యని పాయసాన్ని తింటూ అన్ని వైపుల నుండి దిక్కులను దగ్ధం చెయ్యాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళ నాకు కనిపించాడు. అందువల్ల ఇవన్నీ కూడా శుభసూచకాలైనటువంటి స్వప్నాలు నాకు కనిపించాయి. కాబట్టి నీకు మేలు జరుగుతుందమ్మా అని త్రిజట చెబుతోంది. రుదతి రుధిరార్ద్రాంగి వ్యాఘ్రేణ పరిరక్షిత సకృత్వం మయా దృష్ట గచ్చంతి దిశముత్తరం. రక్తంతో తడిసినటువంటి శరీరంతో ఏడుస్తూ ఒక పెద్ద పులి చేత రక్షింపడుతూ ఉత్తర దిశగా పెడుతున్నటువంటి నేను చాలాసార్లు చూశానమ్మా. హర్షమేషసి వైదేహి క్షిప్రం భర్త సమన్విత రాఘవేణ సహ భ్రాత్ర సీతే త్వం అచిరాదివా. శీఘ్రంగా నువ్వు నీ భర్తను కలుసుకుని సంతోషాన్ని పొందగలవు అమ్మ సీత. నువ్వు త్వరలోనే తమ్ముడితో అంటే లక్ష్మణుడితోటి కూడినటువంటి శ్రీరామచంద్రుడిని కలుసుకోగలవు. ఇచ్చేతన్ మృగశాభాక్షి తచ్చుత్వా త్రీట వచ బభువాశావతి బాలా పునర్భత్సు సమాగమే. అప్పుడు లేడి కన్నులంటి కన్నులు కలిగినటువంటి ఆ సీతకు త్రిజట చెప్పినటువంటి మాటల వలన తిరిగి భర్తను కలుసుకోగలననేటువంటి ఒక ఆశ చిగురించింది. అప్పుడు కొద్దిగా ఆమెకు మనస్సుకి ఊరట కలిగింది. యావదభ్యాగత రౌద్రా పిశాచ్యస్తా సుదారుణా దదురు చూస్తాం త్రిజటయా సహాసీనాం యథాపురా. భయంకరులు క్రూర స్వభావులైనటువంటి ఆ పిశాచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి వచ్చి త్రిజటతో కలిసి సీత యథాపూర్వకంగా కూర్చుని ఉండడాన్ని చూశారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి త్రిజటాకృత సీత సాంత్వనే అసీత్యధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో రామోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో త్రిజట సీతాదేవిని వాదార్చడం అనేటువంటి 280 అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.